టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక పర్సన్ మీ విషయంలో ఏదో క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. నెగిటివ్ ఎనర్జీస్ వాడి ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎస్, ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట. ఏంజెల్స్ చెప్పండి, ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకొక సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇంకొక పర్సన్ని తలకిందులు చేసేయాలి అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట. అండ్ ఎవరైతే ఉన్నారో ఇందులో ఇంకొక పర్సన్ని, అంటే మిమ్మల్ని అలాగే ఇంకో ఇద్దరు మేల్ పర్సన్స్ని కూడా ఎలాగన్నా సరే వాళ్ళ జీవితం మొత్తం తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారంట. హీ ఈజ్ మ్యారీడ్ అండ్ మా స్మాల్ బేబీ ఫాదర్ ఉన్నారండి. తినెవరు అంటే ఫాదర్ ఫిగర్, అండ్ ఇతను వచ్చేసరికి ఒక యంగ్ పర్సన్. ఓకేనా? సో క్రియేట్ చేసి పారిపోదాం అనుకుంటున్నారంట. తను పారిపోదాం అనుకుంటున్నారంట ఎవరికి కనిపించకుండా. బట్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఇందులో పాస్ట్ పర్సన్ ఉన్నారండి, ఒక డైవర్స్డ్ పర్సన్. బ్యాక్ స్టాంప్ వేద్దామని చూస్తున్నారంట. కర్మ అండి, ప్రజెంట్ వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు. వావ్, కంగ్రాచులేషన్స్. మీరు అనుకుంటుంది కరెక్టే. మీ విషయంలో ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఇంకొకరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ చేసేద్దామని అనుకున్నందుకు డివైన్ వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారండి. కర్మ అనుభవిస్తున్నారు మిమ్మల్ని ఎన్నుపోటు వేద్దాం అనుకున్నందుకు. ఈ విధంగా ఉన్నారండి మీరు ఎనర్జీ. చూడండి, ఇది మీ ఎనర్జీ. ఇంత హ్యాపీగా ఒక సోల్ ఫుల్ఫిల్మెంట్తో ఎంతో జాయ్గా సరదాగా ఉన్నారు. ఒక ఐప్రీస్ట్ లాగా ఉన్నారు మీరు. మిమ్మల్ని ఈ విధంగా చేద్దాము అనుకున్నారంట. చూడండి ఎంత లైట్ ఉందో ఇక్కడ. చూడు, మొత్తం సాడ్నెస్, డార్క్నెస్, ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నారంట. అందుకే డివైన్ వాళ్ళకి ఏదైతే పొజిషన్లో మిమ్మల్ని ఉంచాలనుకున్నారో ప్రజెంట్ వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారండి. హెవీ కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, బ్యాలెన్స్ లేదండి వాళ్ళకి. లైఫ్లో మనీ పరంగా కూడా బ్యాలెన్స్ లేదు. అండ్ ఏదైతే మిమ్మల్ని నేర్పించాలి అనుకుని దారులు చూస్తున్నారు. బట్ వాళ్ళు చేసే ప్రతి పని కూడా మీ విలువనికి ఇంకా పెంచేదే అవుతుంది తప్ప మీ పరువు తీసేదైతే కాదు. వాళ్ళు మీ వెనక ఏం చేసినా సరే, ఎలాంటి గోతులు తవ్వినా సరే మీకు రావాల్సింది రాకుండా చేయాలని. అండ్ చూడండి, ఇద్దరు మెజిషియన్స్. ఇక్కడ ఒక యంగ్ పర్సన్ అండ్ ఇక్కడ ఒక యంగ్ పర్సన్, ఇద్దరు కూడా క్రియేట్ చేసేయడానికి చూస్తున్నారు. క్రియేట్ చేస్తున్నారు, సంథింగ్ మ్యాజిక్ చేస్తున్నారు. నెగిటివ్ ఎనర్జీస్తో బ్యాక్ స్టాంప్ వేయాలని ట్రై చేస్తున్నారంట. మీరు ఇంకా జాలీగా ఉంటున్నారు, ఇంకా ఉత్సాహంగా ఉంటున్నారు. సో వాళ్ళు చేసింది రివర్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు సాడ్ చేయాలని చేస్తే మీ డివైన్ ఏం చేస్తున్నారంటే దాన్ని రివర్స్ చేసి మీకు పాజిటివిటీని ఇస్తున్నారు. వాళ్ళ కర్మను వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. బికాస్ మీరు ఏం తప్పు చేయలేదు కదా. సో డివైన్ మీరు సాడ్గా ఉండడానికి డివైన్కి ఇష్టం లేదండి. మీ డివైన్కి అసలు ఇష్టం లేదు మీరు సాడ్గా ఉండడం. అందుకని చెప్పి ఇందులో ఒక కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా మీరు మీ వల్ల ఏదో అయిందన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేద్దామని కూడా ట్రై చేశారు. బట్ కొలాబరేషన్ కుదరలేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యు ఆర్ సో ఫ్రెండ్లీ అండి. మీరు చాలా సరదాగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా మాట్లాడతారు, చాలా సింపుల్గా ఉంటారు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటారు. అండ్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రతి యాక్షను, ప్రతి మూమెంటు, ప్రతి ప్రక్రియ కూడా మీరు ఆల్రెడీ ఛేదించేశారు. అవి మిమ్మల్ని ఏమి చేయలేవు. ఆల్రెడీ గతంలో వాళ్ళు ఏదైతే రిపీట్ చేశారో సేమ్ అదే ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. వాటిని అన్నింటినీ మీరు చూసేశారు, వాటన్నిటినీ మీరు ఛేదించేశారు. బ్రేక్ త్రో అయిపోయారండి. ఇంకా అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. సో కొత్తగా ఏం చేయాలో తెలియక మిమ్మల్ని గతంలో ఉంచడానికి, గతాన్ని తవ్వి అది ఏదో అయిపోయింది 0404, దానివల్ల ఇంకేదో అయిపోతుంది జీవితంలో, ఏదో అది అనుకుంటా మీకు ఒక భ్రమలో ఉంచడానికి ట్రై చేస్తున్నారంట పాస్ట్ పర్సన్. మొరాలిటీ అనేది లేదండి వాళ్ళకి. చాలా సెల్ఫిష్, నర్సిస్ట్ అని చెప్పచ్చు. ఓకేనా? సో మీరు చేస్తున్న పనిలో కాంప్రమైజ్ అయ్యేలా చేయాలి. అండ్ మీరు ఏదైతే న్యూ లైఫ్ని స్టార్ట్ చేశారో, బతకడాన్ని మిమ్మల్ని మీరు తెలుసుకొని ఒక పాజిటివ్ హోప్తో వెళ్తున్నారో ఆ దారిలో మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఎలాగన్నా సరే మిమ్మల్ని ఆపాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఒరాకిల్స్ ద్వారా కొంచెం డీటెయిల్స్ చూద్దామండి. వాళ్ళు ఏంటి అంటే చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి చాలా బ్యాడ్ అడిక్షన్స్ ఉన్నాయి. సో దే ఆర్ చేజ్డ్. కర్మ ఈజ్ రియల్ అండి. ఏదైతే మీ విషయంలో చేశారో ఆ విషయంలో దే ఆర్ చేజ్డ్.
ఆ కర్మ అనేది వాళ్ళకి తిరిగి వెళ్ళిపోయింది 7 times. లైఫ్ పాత్ 7 మెంబర్స్ అండి. క్రియేట్ చేద్దామని ట్రై చేశారంట, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేద్దాం అని అనుకున్నారంట. సో మిమ్మల్ని లో వైబ్రేషన్లో ఉంచడానికి, శోకంలో ఉంచడానికి, మ్యానిపులేషన్ చేసి ఏదో అయిపోతుందని ఒక భ్రమలో ఉంచడానికి చాలా ట్రై చేశారంట. ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, రేజ్ యువర్ వైబ్రేషన్, మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోండి. ఓకేనా. అగరబత్తి మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చి అగరబత్తి వెలిగించడం, దేవుడికి దీపం పెట్టుకోవడం, లేదంటే మీకు ఇష్టమైన దేవుడికి నామజపం చేసుకోవటం, వాట్ ఎవర్. మీకు ఏదైనా హాబీ ఉంటే జిమ్ కానీ, కుకింగ్ కానీ, లేదంటే స్టిచ్చింగ్ కానీ, వాట్ ఎవర్, డ్రైవింగ్ కానీ, ఏదైనా సరే చేసుకోండి. ప్లాంటేషన్ కావచ్చు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. మీకు ఎక్కడైతే పీస్ఫుల్గా అనిపిస్తుందో, ఎక్కడైతే మీరు జాలీగా ఉంటారో, సో ఆ పని చేయండి అని చెప్తున్నారు. మ్యానిపులేషన్స్ అనేవి చాలా చేస్తున్నారంట. సో చూసుకోండి. మీరు ఏదైనా వస్తువు కొనాలనుకున్నా, లేదా ఏదైనా డీల్ చేద్దాము అనుకున్నా, అది మీకు నిజంగా అవసరమా కాదా, పెట్టుబడి పెట్టచ్చా లేదా అని 1-2 సార్లు అంటే చూసుకోండి. అంటే మనం డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కూడా వస్తువు కొనేలాగా మ్యానిపులేట్ చేస్తున్నారంట. ఓకేనా. గాడ్ వాచింగ్ అండి, మీ దేవుడు చూస్తున్నాడు. ఓకేనా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని వదలరు. కర్మ ఈజ్ రియల్ అండ్ వెయిట్ ఫర్ ద టర్న్. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, వెయిట్ అని చెప్తున్నారండి. వాళ్ళు ఆల్రెడీ కార్డియాక్ స్టేటస్లోనే ఉన్నారు. ఓకేనా. డివైన్ వాళ్ళు ఆల్రెడీ లాకప్ చేసేసారండి. లవ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ద స్మాల్ థింగ్స్. మీరు ఏదైతే చేస్తున్నారో మీ చుట్టూ చిన్న చిన్న థింగ్స్ని కూడా టేక్ కేర్ చేయండి అని చెప్తున్నారు. అది ఏంటంటే చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నారంట, చాలా డబ్బులు ఇస్తున్నారంట లోడర్స్ చేయడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, నెగిటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళకి చాలా డబ్బులు ఇస్తున్నారంట. ఇచ్చినప్పటికీ స్టిల్ ఫెయిల్డ్. అవేవి కూడా మీ మీద పనిచేయట్లేదు అని చెప్తున్నారండి. రీసెంట్గా మీ కార్మిక్స్ మీద గన్ ఛార్జింగ్ కూడా జరిగింది. అండ్ వైఫై ల్యాప్టాప్ని ట్యాపింగ్ చేస్తున్నారంట. చూసుకోండి, రీసెర్చ్ చేసుకోండి. అండ్ లవ్ స్పెల్స్ చేస్తున్నారంట. వాళ్ళు ఏంటంటే వచ్చిన మనీ ఏం చేయాలో తెలియక బెట్టింగ్ గేమ్లను ఆడుతున్నారంట. సో మీకు రేకి చేయడానికి వచ్చిన వాళ్ళు రేకి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ యోగా, మెడిటేషన్, వాట్ ఎవర్ మీకు ఏదైతే బాగుంటుందో అది చేయండి. ఓకేనా. సో దానివల్ల మీ వైబ్రేషన్ అనేది రైజ్ అవుతుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. మీకు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, న్యూ ఇన్ఫర్మేషన్ కానీ, న్యూ స్కిల్ని కానీ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకోండి. ఈరోజు కొంత, రేపు కొంత, ఎల్లుండి కొంత అలా చేసుకోండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్తున్నారండి. ఓకేనా. జస్టిస్ పక్క, అందులో ఎలాంటి డౌట్ లేదండి. మీ విషయంలో జస్టిస్ పక్క. ఏంజల్స్ ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు. ఎస్, మీరు ఏ విషయంలోనూ ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసిందని ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు చేసింది వెంటనే వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోతుందంట. మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారండి. స్పౌస్ పార్ట్నర్, మ్యారేజ్ అయిన వాళ్ళకి సపరేషన్లో ఉన్న, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పార్ట్నర్ అండి, టాక్సిక్ పార్ట్నర్, అండ్ మ్యారేజ్ కాని వారికి టాక్సిక్ ఫాదర్ అండ్ టాక్సిక్ ఎక్స్. ఓకేనా. టేక్ యాజ్ రీజనేట్. అండ్ వాళ్ళు మిమ్మల్ని నేర్పించడానికి ట్రై చేస్తున్నారంట. డివైన్ పర్మిషన్ లేదు, మిమ్మల్ని నేర్పిస్తే డివైన్ ఊరుకోరు. అండ్ మీరు అలోన్ కాదని క్లియర్గా చెప్పేశారు. వాళ్ళు చేసింది వెంటనే వాళ్ళకి వెళ్ళిపోయిందంట. సెలబ్రేషన్ అండి. ఈరోజు మీకు ఏదో గుడ్ న్యూస్ కానీ, లేదా ఒక మంచిగా అనిపించే ఒక న్యూస్ అనేది తెలుస్తుంది. సో మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయడానికి దారులు కానీ, అవకాశాలు కానీ ఏవి కూడా డివైన్ ఎవరికి ఇవ్వలేదండి. ఓకేనా. సో ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి. అలాగే వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.